లక్ష్మీదేవి తన భక్తుల పట్ల చూపించే మహత్యాన్ని, సమయపాలన, డిసిప్లిన్ యొక్క విలువను తెలియజేసే మరొక అద్భుతమైన కథ ఈ వీడియోలో చూద్దాం. లక్ష్మీదేవి మహత్యం, సమయపాలనా ఫలం. అలసత్వంతో అశోక్. ఒకానొక గ్రామంలో అశోక్ అనే యువకుడు ఉండేవాడు. అతడు కష్టపడే స్వభావం కలవాడే అయినా పనిలో, జీవితంలో సరైన సమయపాలన, నియమం పాటించేవాడు కాదు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, ఏ పనినీ సరైన సమయానికి చేయకపోవడం అతని అలవాటు. అయినప్పటికీ అతను ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించేవాడు. నేను లక్ష్మీదేవిని పూజిస్తున్నాను కాబట్టి ఆమె అనుగ్రహంతో ఎప్పుడో ఒకప్పుడు నాకు అదృష్టం వచ్చిపడుతుంది అని అతను నమ్మేవాడు. కాని ఎంత కష్టపడ్డా, ఎన్ని పూజలు చేసినా అతని ఇంట్లో దారిద్ర్యం మాత్రం తొలగలేదు. లక్ష్మీదేవి లీల. ఒకరోజు అశోక్ నిద్రిస్తుండగా అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. లక్ష్మీదేవి: అశోకా, నీ భక్తి నాకు తెలుసు, కాని నీవు అలసత్వాన్ని, నిరాసక్తతను వదిలిపెట్టడం లేదు. నేను కేవలం పూజలతో సంతృప్తి చెందను. నేను శుభ్రత, నియమం, సమయపాలన ఉన్నచోట మాత్రమే నివసిస్తాను. నీ జీవితంలో ఈ నియమాలు లేకపోవడం వల్లనే నేను నీ ఇంట్లోకి రావడానికి వీలుపడటం లేదు. అశోక్: అమ్మా, నీవు ఇంతటి దయగల దేవివి కదా, నీవే దయతో నా దరిద్రం తొలగించవచ్చు కదా అని వేడుకున్నాడు. లక్ష్మీదేవి: సరే, నీకు నేను ఒక అద్భుతమైన అవకాశమిస్తాను. సరిగ్గా రేపు సూర్యోదయానికి ముందు నేను నీ ఇంటికి వస్తాను. ఆ సమయంలో నీవు శుభ్రంగా ఉండి సిద్ధంగా ఉంటే నేను శాశ్వతంగా నీ ఇంట్లోనే ఉండిపోతాను. ఒకవేళ ఆ సమయానికి నువ్వు నిద్రలోనే ఉంటే నేను మళ్లీ ఎప్పటికీ నీ దగ్గరకు రాను అని చెప్పి అదృశ్యమైంది. అదృష్టాన్ని అందుకునే సమయం. అశోక్ ఆ కల గురించి ఆలోచించాడు. లక్ష్మీదేవి రేపు నా ఇంటికి వస్తుంది, ఇక నా కష్టాలన్నీ తీరిపోతాయి అని సంబరపడ్డాడు. కాని అతని పాత అలవాటు ప్రకారం అతను సమయానికి నిద్రలేవడంలో విఫలమయ్యాడు. సరిగ్గా సూర్యోదయానికి ముందు లక్ష్మీదేవి స్వర్ణకాంతితో అశోక్ ఇంటి ముందు అడుగుపెట్టింది. అప్పటికి అశోక్ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. లోపల నుండి గురక శబ్దం వినిపిస్తోంది. అతను ఇంకా నిద్రలోనే ఉన్నాడు. అశోక్ కొద్దిసేపు నిరీక్షించి, అయ్యో, ఇతను అదృష్టాన్ని కూడా సమయానికి అందుకోలేకపోతున్నాడు. నిరాసక్తత ఉన్నచోట నేను ఉండలేను అని విచారించి అశోక్ ఇంటి తలుపులకు ఆశీర్వాదమిచ్చి వెనుదిరిగింది. కొంత సమయం తర్వాత నిద్రలేచిన అశోక్ తన ఇంటి ముందు దివ్యమైన సువాసన, పసుపు కుంకుమ ఆడవాళ్లను చూసి లక్ష్మీదేవి వచ్చి వెళ్ళిపోయిందని గ్రహించి తన అలసత్వానికి బాధపడ్డాడు. ఆ రోజునుండి అతను సమయపాలన, నియమాలు పాటిస్తూ ధర్మాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు. సందేశం: లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం పూజలతోనే కాదు, నియమం, శుభ్రత మరియు సమయపాలన వంటి మంచి అలవాట్లతో కూడిన కష్టానికి లభిస్తుంది. అలసత్వం అనేది లక్ష్మీదేవిని ఇంటి నుండి దూరం చేసే ప్రధాన దోషం. జయ మహాలక్ష్మి. లోక సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.